ఫ్రెండ్స్, భద్రాచలం అయితే వెళ్ళామండి. ఎన్నింటికి వెళ్ళామనుకుంటున్నారు? 3 గంటలకి వెళ్ళామండి తెల్లారుజామున. ఇంకా ఆ టైంలో ఏముంటుంది, సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాము. సో ముందుసారి వెళ్ళినప్పుడు వాటర్ అయితే చూడండి, ఇప్పుడు ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయో మీరే చూసిద్దిరిగాను. సో భద్రాచలంకి అయితే రీచ్ అయిపోయానమాట. ఆ స్వామి మమ్మల్ని మళ్ళీ పిలుచుకున్నారనమాట. శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయితే మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ నదిలో కొద్దిగా పువ్వులు, అక్షింతలు, అలాగే పసుపు, కుంకుమ అవన్నీ వేసుకుని దండం పెట్టుకుంటున్నాము. ఇలా స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చక్కగా గోదావరి స్నానాలు అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి దండం పెట్టుకొని చక్కగా దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాం అనమాట. సో అప్పుడు మీద ఇప్పుడు వాటర్ చూడండి ఎంత ఫ్లో అయిపోయినాయో. మొన్న వర్షాలకి ఈ విధంగా అయితే గోదావరి అయితే నిండిపోయిందనమాట. సో శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయితే మాకు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. మీకు కూడా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. మరి ఈసారి ఎందుకు వెళ్ళారు అనుకోవచ్చు కదా. మా మరిది గారికి అబ్బాయి పుట్టాడనేసి పుట్టు వెంట్రుకలు తీయించుకోవడానికి వెళ్ళామన్నమాట.